అగ్రిగోల్డ్ భూముల్లో జోగి రమేష్ నిజాయితీ హైడ్రా విషయంలో తన భూములపై బిగ్ టీవీలో చర్చకు సిద్ధమని జోగి రమేష్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. చర్చకు తాను అన్ని డాక్యుమెంట్లతో వస్తానంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీటీపీఎస్ బూడిద స్కామ్ పై జోగి రమేష్ ఆరోపణలపై ఈ విధంగా స్పందించారు కృష్ణ ప్రసాద్. 2004లో కొన్న భూములై ఇది హైడ్రా భూములు. అక్కడికి వచ్చారు, అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు. అది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మ్యూటేషన్ చేయొచ్చు అని చెప్పి జీవోలు ఇవ్వటం, తర్వాత తదనంతరం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మ్యూటేషన్ చేసుకోవటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మ్యూటేషన్ క్యాన్సిల్ చేయటం. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ స్కీమ్ నడుస్తూ ఉంది స్టేట్ వైడ్గా, జీవో నెంబర్ 455, 456. దాని కింద నేను ఆ రోజుల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల డబ్బు ఫీజు కింద కట్టడం, నాకు ఎప్పుడో 2008లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ కావటం. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక మెమో ఇష్యూ చేసింది, ఈ భూములు రెగ్యులరైజ్ చేసాం, దీంట్లో ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం లేదని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ప్రొహిబిటరీ దీంట్లో పెట్టారు. హైడ్రా వాళ్ళు వచ్చి ప్రభుత్వం అన్నట్టుగా అది కొట్టారు. వెంటనే నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు నాకు నాట్ టు ఇంటర్ఫేర్ హైడ్రా అని చెప్పి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, ముందే స్పెసిఫిక్ డేట్ June 12th ఏది ఇచ్చారు, తర్వాత July 3rd ఇచ్చారు, తర్వాత అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి పర్మనెంట్ స్టే ఇచ్చేశారు. నేను మళ్ళీ ఆ రోజు వాళ్ళు ఏమైతే కొట్టారో, నా భూమి 9.5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది అక్కడ, దానికి మళ్ళీ టోటల్గా నేను ఫెన్స్ చేసుకున్నా. ఇక్కడెక్కడో వీడు కావాలని మంత్రి అయ్యాడు కాబట్టి తెలిసి అగ్రిగోల్డ్ భూములు కొట్టేసింది ఎక్కడ, నేను ఎక్కడో నా సొంత డబ్బులు పెట్టి. ఎప్పుడు కొన్నది ఇది 2004లో కొన్నాను నేను. 2005 మార్చి 31వ తారీఖు నా పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. ఏదో ముందు కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆ రకంగా చేసుకోవటం. 2005 చివరిలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయటం. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఇప్పుడు నడుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే రెగ్యులరైజేషన్కి పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో క్యాన్సిల్ అవ్వటం, మళ్ళీ రెగ్యులరైజ్ అవ్వటం, అన్నీ ఇట్లా జరుగుతూ వచ్చినాయి. నా 35 ఎకరాలకు గాను రకరకాల వ్యక్తులు కొనుక్కుంటే నేను కొంత కొనుక్కున్నాను. దాంట్లో 100 ఇళ్ళు వచ్చినాయి, 100 14 స్టోరీడ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. కేవలం నా భూమి మటుకు కొంత మిగిలింది. నేనే కొంత అమ్మాను, నేను కొన్ని కట్టాను. కాబట్టి అదేదో దానికి ఇక్కడ అగ్రిగోల్డ్ భూములు కొట్టేసిన దానికి ముడి పెడతా ఉన్నారు. కాబట్టి ఇదంతా అతను దివాళా కోరుతాను. ఇప్పుడు